ముందుగా ఏబినిస్ కి స్వాగతం తెలియజేస్తూ యూపీఎస్సీ నిన్న సాయంత్రం విడుదల చేసినటువంటి సివిల్స్ ఫలితాలలో తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచనపల్లి గ్రామంలో తరుణ్ గారు 231 ర్యాంకుతో ఐఏఎస్ లో ఎన్నికయ్యారు. ప్రస్తుతం మనం వారి దగ్గర ఉన్నాం. వారు ఈ విజయానికి ఏ విధంగా కష్టపడ్డారో వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తరుణ్ గారు నమస్తే. ముందుగా మీ గురించి తెలుసుకునే ముందు మీ కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకోవచ్చా? కుటుంబ నేపథ్యం అంటే మా ఫాదర్, మదర్, ఇంకా మా సిస్టర్, ఇంకా మా బాబాయిలు ఉంటారు. సో మాది ఉమ్మడి కుటుంబం లాగానే ఉంటుంది. మా వాళ్ళందరూ అంటే కష్టపడి నన్ను చదివించారు. హెచ్పిఎస్ స్టార్టింగ్ లో అంటే చిన్నప్పటి నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేటలో, దాని తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజేంద్ర నగర్, విజేఐటీలో చదువుకున్న తర్వాత యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యాను. మీరు యూపీఎస్సీ కి ప్రిపేర్ అవ్వాలని మీకు ఏ దశలో అనిపించింది? దశ అంటే ఒకసారి నేను స్కూల్ ఉన్నప్పుడు 8th క్లాస్ లో ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చారు ఒకసారి మా స్కూల్ కి. మమ్మల్ని మోటివేట్ చేయడానికి ఒకసారి వచ్చారు ఆయన. సో ఆయన జీవిత చరిత్ర ద్వారా నేను ఇన్స్పైర్ అయ్యాను. సో అప్పటి నుంచి నేను కూడా ఎలాగైనా యూపీఎస్సీ టాప్ చేయాలి, లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఏదైనా ఒకటి కావాలని ఆశపడ్డాను. సో అలాగే ప్రిపరేషన్ ఇంటర్మీడియట్ లో ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అందరూ రాస్తారు యూపీఎస్సీ, కానీ అందరికి వస్తాదని అనుకోలేము. అలాంటి వారికి మీరు ఇచ్చే సందేశం ఏంటి? ట్రై అంటిల్ హార్డ్ యూ రీచ్. అయితే నేను ఏమైనా భావిస్తా అంటే ఒక సంకల్పం మ్యాండేటరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఒక నిదర్శనం నమ్ముతా. సో నాకు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా చాలా హడిల్స్ ఎదుర్కొన్నా. నాకు వస్తుందో రాదో అని నేను కూడా చాలా ఉన్నా. కానీ ఒక పాజిటివ్ ఇంటెంట్ తో వెళ్తే మనకు వచ్చినా రాకున్నా ఒక మంచి మైండ్ సెట్ తోని ఉంటే చాలా నా ఫీలింగ్. అది వచ్చినా రాకున్నా టేక్ ఇట్ పాజిటివ్లీ, దట్స్ ఇట్. మీరు ఐఏఎస్ కు ప్రిపేర్ అయ్యే సమయంలో ఏ విధంగా సన్నద్ధమయ్యారు? ఎటువంటి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారు మీరు? ప్రణాళిక అంటే డైలీ ఒక 6 hours ఇంటర్మీడియట్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంటర్మీడియట్ హాలిడేస్ నుంచి డైలీ అప్పుడు ఒక 6 to 5 hours మినిమం. అది కూడా ఎన్సీఆర్టీస్ చదివాను ఫస్ట్ స్టార్టింగ్. ఎన్సీఆర్టీస్ తర్వాత మెయిన్ బుక్స్ ఉంటాయి. ఇప్పుడు హిస్టరీకి, పాలిటీకి లక్ష్మీకాంత్, అలాగా. సో అలాంటి బుక్స్ రోజుకు నేను ఒక టాపిక్ ని క్రియేట్ చేసుకున్న టాపిక్ కంప్లీట్ చేయడానికి, అంటే దాన్ని కంప్లీట్ చేయడానికి నేను చూసేవాడిని. సో అది కంప్లీట్ అయిన తర్వాత నా డేకి ఇది ఓకే, నేను చదివాను ఈ రోజు అనే నా ఫీలింగ్ నాకు వస్తుండే. అప్పుడు హ్యాపీగా పడుకునేవాడిని. కొన్ని రోజుల తర్వాత నా ప్రిపరేషన్ పీక్ స్టేజ్కి వెళ్ళింది. నేను అప్పుడు నాన్ స్టాప్ ఒక 8 నుంచి 9 hours వరకు చదివాను. సో అప్పుడు కొంచెం నాకు వస్తుందా రాదా, ఇంత కష్టపడుతున్నాం అనేది ఒక ఫీలింగ్ ఉండే. కానీ అయినా సరే నేను ముందుకు సాగాను. మొత్తానికి మీరైతే ఐఏఎస్ గా 231 ర్యాంకులో మీరు సాధించారు. ఇంతవరకు బాగానే ఉన్నది. అయితే మీరు నెక్స్ట్ ఉద్యోగంలో చేరిన తర్వాత విధులలో భాగంగా మీరు ప్రత్యేకంగా ఏమైనా ప్రజలకు సేవలు అందించే మార్గాన్ని అనేది ఎంచుకున్నారా? ఎస్, అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చైల్డ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంటది. చైల్డ్ లేబర్ ని తీసేయాలి, ఎడ్యుకేషన్ వాళ్ళ చిన్నప్పటి నుంచి వెళ్ళి ఎడ్యుకేషన్ లో నడిపియాలి. సో గవర్నమెంట్ స్కూల్స్ ని బలపరిచే విధంగా నేను సహకారం తీసుకోవాలని ఆశిస్తున్నా. అలాగే హాస్పిటలైజేషన్ బెటర్ కండిషన్ లో ఉండాలి. ఇప్పుడున్న సెంచరీలో ఎన్నో రోగాలు వస్తున్నాయి, ఎన్నో డిజీజెస్ వస్తున్నాయి. కాబట్టి హాస్పిటలైజేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. సో దానికోసం నేను కృషి చేద్దామని, ఏ స్టేట్ లో వచ్చినా దానికోసం నేను కృషి చేద్దామని నా సంకల్పం ఉంది. థ్యాంక్ యూ అండి. మీరు ప్రత్యేకంగా మేము మీ దగ్గరికి రావడం ద్వారా, మీరు కొన్ని విషయాలు మాకు ఏబినిస్ ద్వారా మీకు జరిగినటువంటి సన్నివేశాలను మా దృష్టికి తీసుకొచ్చినందుకు మా ఏబినిస్ తరపున మీకు ప్రత్యేకంగా మరొకసారి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.